స్పౌస్ ఉద్యోగులారా జర సోచాయించండి. వేరువేరుగా హెచ్ఆర్ఏ చెల్లిస్తే ప్రభుత్వానికి అదనపు భారం. భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులైతే హెచ్ఆర్ఏ చెల్లింపు నిబంధనలను మారుస్తే బాగుండు. రాష్ట్రంలో స్పౌస్పై ఇద్దరు ఒకే ఊరిలో లేదా దగ్గరలో డ్యూటీ చేసిన వారు 30%. ఇలాంటి వారు ఒకే ఇంట్లో నివాసం ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. 20 జిల్లాల్లో జనరల్ ట్రాన్స్ఫర్ దాదాపు పూర్తయింది. వీరిలో స్పౌసులకే ప్రిఫరెన్స్ ఇచ్చిన ప్రభుత్వం. సాధారణంగా ఉద్యోగి జీతాన్ని బట్టి హెచ్ఆర్ఏ చెల్లింపు. మెట్రో సిటీ, నగరాలు, పట్టణాలు, గ్రామాల్లో ఉండేవారికి వేరువేరుగా హెచ్ఆర్ఏ ఫిక్స్. ఇద్దరికి కలిపి ఒకే హెచ్ఆర్ఏ ఇస్తే తద్వారా 5 నుంచి 10% నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పించవచ్చు. హెచ్ఆర్ఏపై వెల్లువెత్తుతున్న డిమాండ్స్పై ఆదాబ్ ఒక విశ్లేషణాత్మక కథనం ప్రచురించింది. సో ఇది స్పౌస్ ఉద్యోగులకు అంటే ప్రభుత్వం ఇస్తున్న హెచ్ఆర్ఏ ఏదైతే ఉందో ఒక్కొక్కరికి వాళ్ళ జీతాన్ని బట్టి 24% కొంతమందికి, 17% మరికొంతమందికి, 11%, ఇట్లా 4 డివిజన్లుగా ఈ యొక్క స్పౌస్ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్సెస్ ప్రభుత్వం చెల్లించడం జరుగుతుంది. అయితే దీని మీద అంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అంటే ఇద్దరు భార్యాభర్తలు ఒకే ఊరిలో లేదంటే దరిదాపు అంటే ఒక 30 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల లోపు ఉండే వాళ్ళంతా ఒకే ఇంట్లో ఉండే అవకాశం ఉంది. గతంలో ఏంటంటే ఒకరు ఆదిలాబాద్లో ఉంటే మరొకరు హైదరాబాద్లో, అంటే ఇట్లా చాలా దూర ప్రాంతాల్లో ఉండేవాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులు అయినప్పుడు. అయితే ఇలాంటప్పుడు ఈ మొన్న కాంగ్రెస్ గవర్నమెంటు రీసెంట్గా జనరల్ ట్రాన్స్ఫర్స్ చేసింది. దాదాపు 33 జిల్లాలు ఉంటే 20 జిల్లాలలో ఈ ట్రాన్స్ఫర్స్ అనేవి పూర్తయినాయి. అంటే అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఈ ట్రాన్స్ఫర్లు పూర్తయినాయి. దీని ద్వారా ఎవరైతే భార్యాభర్తలు స్పౌజులు అయితే ఉన్నారో వాళ్ళు దాదాపు ఒకే దగ్గరికి వచ్చేసారు. అంటే ఒకే ఊరిలో కాకపోయినా కానీ చుట్టుపక్కల ప్రాంతాలకు ట్రాన్స్ఫర్స్ జరిగినాయి. అయితే ఈ ఇద్దరు ఒకే దగ్గరికి వచ్చిన క్రమంలో గవర్నమెంట్ ఏదైతే హెచ్ఆర్ఏ ఇస్తుందో ఆ హెచ్ఆర్ఏ అనేది ఇద్దరికి అంటే భార్యాభర్తలకి ఇద్దరికి వేరువేరుగా ఇస్తుంది. అయితే వాళ్ళ జీతాల్లో ఇప్పుడు 24 సపోజ్ హైదరాబాద్ లాంటి చోట్ల ఉంటే 24% ఇస్తున్నారు. అదే జిల్లా హెడ్ క్వార్టర్ లో ఉంటే 17%, తర్వాత గ్రామాల్లో ఉంటే 8 నుంచి 10% దాకా ఇస్తున్నారు. 11% కనపడుతుంది. నగరాల్లో ఉన్న వాళ్ళకి అంటే పట్టణాల్లో ఉన్న వాళ్ళకు 13% ఇస్తున్నారు. సో ఇక్కడ క్లియర్ గా చెప్పాలంటే ఒకే ఇంట్లో వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. అవును, ఇద్దరికి హెచ్ఆర్ఏలు వస్తాయి. కానీ రెంట్ కట్టేది ఒకటే కదా, ఇద్దరికి హెచ్ఆర్ఏలు ఎందుకు? సో దీనివల్ల ఏమవుద్దంటే ఇద్దరికి హెచ్ఆర్ఏలు కట్ చేస్తే అంటే ఇద్దరిలో ఒకరికే వైఫ్ అండ్ హస్బెండ్ గా ఉంటే ఒకరికే హెచ్ఆర్ఏ, ఇష్టం అది మీరు చూస్ చేసుకోవచ్చు. ఇద్దరిలో ఒకరికి హెచ్ఆర్ఏ ఇచ్చి ఇంకొకరు తగ్గిస్తే, ఇట్లా తగ్గిస్తే రాష్ట్ర వ్యాప్తంగా తగ్గిస్తే ఒక్క మన తెలంగాణనే కాదు మిగతా ఆంధ్రాలో కూడా ఇలాంటి ఆల్రెడీ ఇది మహారాష్ట్రలో అమలు అవుతుంది. ఇంకా మహారాష్ట్రలో దాదాపు 200 కిలోమీటర్ల లోపు ఉన్న వాళ్ళకి హెచ్ఆర్ఏ లేదు. అక్కడ ఒకరికే 200 కిలోమీటర్లు అంట. ఇంకా అంటే దాదాపు 200 కిలోమీటర్లు మనకి ఇక్కడ నుంచి విజయవాడ దాకా వేసుకోండి. మనం అంత కోరుకోవట్లేదు. అంటే 30-40 అవును, దాదాపు ఒకే ప్రాంతంలో అంటే 30-40 అంటే మరి దగ్గర అయిపోతుందండి. 50, ఎందుకంటే హైదరాబాద్ ఆ చివరి 30 దగ్గర 2 గంటల జర్నీ కూడా వెళ్తారండి. దాదాపు 2 గంటల జర్నీ. ఇప్పుడు మన ప్రైవేట్ ఎంప్లాయీస్ చూసుకుంటే ఉప్పలు లేకపోతే మన బోడుప్పలు దాటిన వాళ్ళు గచ్చిబౌలి వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చాలా మంది ఉన్నారు కదా. వాళ్ళకి 30-40 కిలోమీటర్లు వస్తుంది. సో ఒక 100 కిలోమీటర్ లోపు ఉన్న వాళ్ళకి ఈ హెచ్ఆర్ఏ తీసేస్తే అది 5 to 10% ఎంప్లాయ్మెంట్ కల్పించవచ్చు. నిరుద్యోగులకి ఖజానాకి ఎంతో లాభం, ఎంతో మిగులుతుంది. ఎందుకంటే ఇప్పుడు వైఫ్ హస్బెండ్ ఇద్దరు జాబ్ చేస్తున్నారు. దాదాపు చెరువు 1,00,000 వేసుకోండి శాలరీ, చెరువు 1,00,000 వేసుకోండి. హైదరాబాద్ లాంటి చోట్ల ఉంటాను అనుకోండి. ఇక్కడ ఇంకో పాయింట్, హెచ్ఆర్ఏ మీద ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండదు. అవును, హెచ్ఆర్ఐ మీద ట్యాక్స్ అప్లికేబుల్ కాదు. అవును. సో 20 చెరువు 1,00,000 జీతం అంటే దాంట్లో 25% అంటే చెరువుకు 25,000 వీళ్ళకి రెంట్కి ఇస్తారు. అంటే ఇద్దరికి కలిపి 50,000. ఎందుకు ఒక 25,000 తీసేయచ్చుగా. ఒక 25,000 ఉంటే 25,000 ఉంటే ఒక ఎంప్లాయ్ తీసుకోవచ్చు. సరే ఒక్కరిని తీసుకోవచ్చు, ఇద్దరి పొత్తులో ఒక్కరిని తీసుకోవచ్చు. సరే మీరు నిరుద్యోగులకు తీసుకోలేము, ఇప్పుడు నోటిఫికేషన్ ఇవ్వలేము అనుకున్నా ఖజానాలో ఉంటాయి డబ్బులు. అది పోనీ ఈ ఎంప్లాయీస్ కి ఏమైనా ఫెసిలిటీస్ ఇవ్వడానికి కానీ ప్రభుత్వ హాస్పిటల్స్ లో కానీ ఇలాంటి వాటికైనా పనికి వస్తాయి కదా. అంటే ఇక్కడ మేము ప్రభుత్వ ఉద్యోగాలను తప్పట్టట్లేదు, మీ గురించి కాదండి, హెచ్ఆర్ఏ అమలవుతున్న విధి విధానాల గురించి మేము మాట్లాడుతున్నాము. దయచేసి ప్రభుత్వ ఉద్యోగాలు నొచ్చుకోవద్దు. ఇది కొంచెం మీకు నొప్పించే అంశమే కావచ్చు, కానీ దీనివల్ల ఖజానాకు ఎంత మిగులుతుంది,
ఇంకో నలుగురు బాగుపడతారు కదా. గత గవర్నమెంట్ లో 10వ తారీఖు 15వ తారీఖు వచ్చినా జీతాలు రాని పరిస్థితి ఉండింది. సో ఈ గవర్నమెంట్ కూడా అట్లా కాకుండా ఉండాలంటే దీన్ని మీరు ఎక్స్క్యూజ్ చేసుకుంటే సరిపోద్ది. ఇప్పుడు మనం అంటే ప్రైవేట్ సంస్థల్లో ఎట్లయితే ఉంటుందో గవర్నమెంట్ సంస్థలో కూడా ఇది మన సంస్థ, దీన్ని మనం డెవలప్ చేసుకోవాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీ వల్ల ఇప్పుడు అంటే మన ఎగ్జాంపుల్ గా 1,00,000 రూపాయల జీతం వాళ్ళకి చెప్పాము. 1,00,000 రూపాయల జీతం వాళ్ళు నలుగురిని తీసుకుంటే ఇంకో 1,00,000 అవుతుంది. సరే గవర్నమెంట్ దాంట్లో స్టార్టింగ్ శాలరీ 30,000-40,000 వేసుకున్నా ముగ్గురిని తీసుకోవచ్చు. మీ ప్లేస్ నలుగురిలో ముగ్గురిని తీసుకోవచ్చు. మీరు చేసే ఒక త్యాగం వల్ల అనుకోవచ్చు, లేకపోతే దేని వల్ల అనుకోవచ్చు. ఎందుకంటే ఇది ఎవరు పట్టించుకొని ఒక అఫీషియల్ గా జరుగుతున్న ఒక ఇది అంటే దీన్ని దాచి లేకపోతే బయటికి చెప్పకుండా అందరికి తెలిసిన ఎక్కడ పట్టించుకోని అంశం ఇది. ఆదాబ్ హైదరాబాద్ చాలా దీని గురించి, ఎందుకంటే ఆదాబ్ హైదరాబాద్లో వచ్చే ప్రతి ఆర్టికల్ కానీ ఆదాబ్ న్యూస్లో వచ్చే ప్రతి స్టోరీ కానీ దానివల్ల నలుగురు బాగుపడతారా, జనాలకి ఏంటి ఉపయోగం అనే దాంతోనే మేము ఆలోచించి కథనాలు కానీ న్యూస్ కానీ ప్రసారం చేసిన పరిస్థితి. తెలంగాణలో 2 లక్షల మంది ఉద్యోగులు ఉంటే అందులో 30% మంది స్పౌస్ ఉద్యోగులు ఉన్నారంట. అంటే ఎంత పెద్ద మొత్తం 30,000 మంది అంటే దాదాపు 5 to 10% వేసుకున్నా 30,000 నుంచి ఎంత మంది ఎంప్లాయ్మెంట్ కల్పించవచ్చు? దాదాపు ఒక 20,000 మందికి, ఒక 20,000 మందికి మీరు ఉద్యోగం ఇచ్చిన వాళ్ళు అవుతారు. అదే కదా. ఒకవేళ మీరు దూరంగా ఉండుంటే నిజంగా భార్యాభర్తలు ఇద్దరు కలిసి లేకుండా లేదంటే అనివార్య వేరే కారణాల వల్ల దూరంగా ఉండుంటే మీరు రాతపూర్వకంగా గవర్నమెంట్ కి ఇచ్చి మీరు తీసుకోవచ్చు. తప్పేం లేదు. ఒకళ్ళు ఆదిలాబాద్ లో లేకపోతే ఒకళ్ళు ఎక్కడో మన నల్గొండలో ఉన్నారు అనుకోండి, దూరం కాబట్టి సరే అలాంటి సిచ్యువేషన్స్ లో ఓకే. ప్రభుత్వం కూడా దీని మీద ఒక జియో గానీ ఒకటి రూపొందించి ఎవరో ఎక్కడ ఉన్నారు, ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అయితే ఎవరో ఎక్కడ పని చేస్తున్నారు వాళ్ళ దగ్గర లిస్ట్ ఉంటుంది కదా, తెలుసు వాళ్ళకి, తెలిసి దీని మీద యాక్షన్ తీసుకుంటే నిజంగా అందాజుగా వేసుకున్నా ఒక 5 నుంచి 10% మంది నిరుద్యోగులకి కడుపు నింపిన వాళ్ళు అవుతారు. దయచేసి ప్రభుత్వ ఉద్యోగులారా ఆలోచించండి. మీరు చేసే ఈ చిన్న త్యాగం వల్ల ఎంతో మంది పేదవాళ్ళ నిరుద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపిన వాళ్ళు అవుతారు. దాదాపు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక 20 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. నిరుద్యోగులకు మీరు కనీసం 20 లక్షలు అంటే ఒక 20,000 మంది 20,000 మందికి ఉద్యోగం వచ్చిందంటే ఒక్కొక్క మనిషికి ఉద్యోగం మీద 4 డిపెండ్ అయి ఉంటారు. మీకు తెలుసు, ఒక చెల్లి గాని అక్క గాని అమ్మ నాన్న. అంటే మీ 20,000 ఉద్యోగాల వల్ల దాదాపు 1,00,000 మంది కుటుంబాల్లో మీరు వెలుగు నింపిన వాళ్ళు అవుతారు. 1,00,000 మంది జీవితాల్లో మీరు మార్పు వచ్చిన వాళ్ళు అవుతారు. దయచేసి ప్రభుత్వ ఉద్యోగులలో ఆలోచించండి. మీరు గనక ఈ డెసిషన్ తీసుకొని గవర్నమెంట్ నుంచి వచ్చినా సరే స్వచ్ఛందంగా మీరే చెప్పినా సరే మంచి ఆలోచన కదా. మంచి చేస్తే మీరు ఒకరికి మంచి చేస్తే మీకు మంచి అవుతుంది కదా. ఎలాగూ దాదాపుగా మీ మీద ఒక పేరుంది. ఏంటి, ప్రభుత్వ ఆఫీసుల్లో దాదాపుగా అందరూ అంటలేదు, కొందరు ప్రభుత్వ ఉద్యోగులు లంచాలకి మరిగి అని చెప్పి మీ మీద ఒక పేరుంది. కనీసం ఇలాంటి ఒక పని చేయడం వల్లైనా మీ మీద కొంచెం చెడ్డ పేరుపై మంచి పేరు వచ్చే అవకాశం ఉంటుంది. 1,00,000 మందికి దగ్గరగా అందాజుగా 1,00,000 మంది కడుపులు నింపిన వాళ్ళు అవుతారు. మీరు ఒకసారి ఆలోచించి దీనిపై నిర్ణయం తీసుకోండి. మీరు ప్రభుత్వాలకు కూడా మా విన్నపం, మీరు కనుక దీనిపైన ఆలోచించి ఒక కమిటీ రూపొందించండి. కావాలంటే ఒక కమిటీ వేసైనా సరే దీనిపైన మీరు చర్యలు తీసుకుంటే నిజంగా మనం ఇప్పుడు అనుకున్నట్టు మనం అందాజుగా లెక్కేసాం 1,00,000 మంది, ఇంకా పైన ఉండొచ్చు కూడా, అంతమంది కడుపు నింపిన వాళ్ళు అవుతారు. ముఖ్యమంత్రి గారు కానీ సిఎస్ కానీ సంబంధిత అధికారులు దీనిపైన ఒకసారి ఆలోచించి మా దగ్గర ఇంకా మేము దాదాపుగా 5 నుంచి 10% ఉందని చెప్పి మా సమాచారం మేరకు చెప్పాం. కానీ ప్రభుత్వం పూర్తిగా దీనిపైన ఎంక్వైరీ కమిటీ వేసి విధానాలు రూపొందిస్తే ఇంకెక్కువ రావచ్చు. ఇది ఈ వీడియోని కూడా గవర్నమెంట్ కు చేరే వరకు షేర్ చేయండి. దయచేసి షేర్ చేయండి. ఎందుకంటే దీని వల్ల చెప్తున్నాం కదా, 1,00,000 పైగా ప్రజలు ఇళ్లలో జీవితాలు వెలుగులు వస్తాయి. ఖచ్చితంగా వాళ్ళ 2 పూట్ల అన్నం తినే పరిస్థితి వస్తుంది. ఎంతో మంది నిరుద్యోగులు ఇప్పటికీ అనకూడదు కానీ రోడ్ల పైన అల్లాడుతున్న పరిస్థితులు కనపడుతుంది. సూసైడ్ చేసుకుంటున్న ఘటనలు కూడా మనం చూస్తాం. వాళ్ళ కోసం వాళ్ళ కుటుంబాలు అప్పుల పాలైపోయి పిల్లల్ని చదివించలేక, ఇంకా జాబ్ వచ్చే ఇంకా జాబ్ రాక, చదువు అయిపోయినా కూడా రుణమాఫీలు రాక నలిగిపోతున్న పరిస్థితుల్లో చాలా మంది ఉన్నారు. సరే మిగతావన్నీ మనం మార్చలేము. కనీసం మీరు తీసుకునే ఈ నిర్ణయం వల్ల ప్రభుత్వాలు కానీ ప్రభుత్వోద్యోగులు కానీ
మీరు తీసుకునే ఈ నిర్ణయం వల్ల ఎంతోమంది పేదవాళ్ళ కడుపు నింపిన వాళ్ళు అవుతారు. సరే, వాస్తవంగా గత 10-15 ఏళ్ల నుంచి ట్రాన్స్ఫర్స్ లేక భార్యాభర్తలు దూరంగా ఉంటున్న మాట వాస్తవం. గత ప్రభుత్వాలు వీటిని గాలిలో వదిలేసినాయి. సరే, ఇప్పుడు కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి సర్కార్ అయినా సరే జనరల్ ట్రాన్స్ఫర్స్ అంటే భార్యాభర్తలు ఒకే చోట ఉండాలి అని ఇప్పుడు మొన్న ట్రాన్స్ఫర్స్ లో దాదాపు స్పౌజులకే ప్రిఫరెన్స్ ఇచ్చారు. ఎందుకంటే మనం ఎప్పటి నుంచో ఇది వింటున్నాం. పాపం వాళ్ళకి సమస్య మేము ప్రభుత్వం వైపు ప్రభుత్వోద్యోగుల వైపు కూడా మాట్లాడుతున్నాం. ఎందుకంటే భార్య ఎక్కడో భర్త ఎక్కడో ఉంటే ఆయన చాలా విషయాలకు ఇబ్బంది ఉంటుంది. పిల్లలకు కానీ చూసుకోవటం కానీ ఖర్చులు కూడా డబుల్ అవుతాయి. కొన్నిసార్లు వాళ్ళు పొద్దున 6 గంటలకు 7 గంటలకు లేచి బయలుదేరాల్సిన పరిస్థితులు ఉంటాయి. రాత్రి ఏదో 9-10 గంటల వరకు ఇంటికి చేరని పరిస్థితులు ఉంటాయి. అన్ని ప్రభుత్వ ఉద్యోగులు కేక్ వాక్ కాదు, కొంతమంది కష్టపడే గవర్నమెంట్ ఉద్యోగులు పాపం దోలదెరిపే పరిస్థితి ఉంటుంది వాళ్ళకి కూడా. వాస్తవం అది కాదంటలేదు. కానీ నిజంగా గవర్నమెంట్ కూడా మీ సమస్యల దృష్టిలో ఉంచుకొని స్పౌజులకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చింది. ఇక్కడ మనం చూస్తే 20 జిల్లాల్లో, మిగతా 13 జిల్లాల్లో కూడా స్పౌజులకే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తుంది. మేము ఇప్పుడే అంటలేదు. ప్రభుత్వం పెద్దలారా దయచేసి ఆలోచించండి. ఈ 33 జిల్లాల ట్రాన్స్ఫర్స్ పూర్తి అయిపోయిన తర్వాత దీనిపైన కమిటీ రూపొందించో, దీనిపైన విధి విధానాలు రూపొందించో ఒక నిర్ణయం తీసుకోండి. వాళ్ళు తీసుకోపోతే ప్రభుత్వ ఉద్యోగులు మీరన్నా స్వచ్ఛందంగా దీనిపైన ఒక నిర్ణయం తీసుకుంటే కనీసం 1,00,000 మంది జీవితాలు వెలుగునింపిన అవుతారు. దయచేసి ఆలోచించే ప్రయత్నం చేయండి. మనం ఇది ఏదో గాలికి రాసిన వార్త కాదు. మనకి ఎవరైతే ఈ స్పౌజ్ అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన డేటా ప్రకారమే మనం తీసుకోవడం జరిగింది. కొంతమంది అధికారులను సంప్రదించి సో ఎంతమంది ఇది ఎంతెంత వస్తుంది, ఎంతమంది ఉన్నారు అనే డేటా తీసుకొని చెప్తున్నాం. ఎందుకంటే మీకు రోజు చెప్తున్నాము, ఆదాబ్లో ఒక వార్త వచ్చినా, ఆదాబ్ న్యూస్ ఛానల్లో ఒక స్టోరీ వచ్చినా మేము పూర్తి డేటా, పూర్తి ఆధారాలు, పూర్తి లెక్కలు, జీవోలు వాటితో సహా మేము ముందు ఉంచుతాం. గాలి లెక్కలు, బురద వార్తలు మేము వెయ్యం. మిగతా వాళ్ళ కాకుండా పూర్తి ఇప్పుడు ఇది కూడా రాసామంటే మేము పూర్తి సమాచారం సేకరించి మా పరిధి మేరకు, అంటే కొన్ని గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వరు, రకరకాలు ఉంటాయి. సో మా పరిధి మేరకు మేము చేయగలిగినంత వరకు, చేయగలిగిన ఎక్కువే ట్రై చేస్తాం. మేము ట్రై చేసి పూర్తి వివరాలు, పూర్తి ఆధారాలు, పూర్తి వాటి సహా మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం. మనం ఎవరైతే అధికారుల నుంచి మనం ఇన్ఫర్మేషన్ తీసుకున్నామో వాళ్ళ నుంచి కూడా సానుకూలంగా రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే వాస్తవం సార్ మీరు చెప్పింది, ఏదైతే మీరు స్పౌజ్ ఉద్యోగులకు హెచ్ఆర్ఏ ఒక్కటి ఇస్తే బాగుంటుంది అని అంటున్నారో, తద్వారా కొంతమంది నిరుద్యోగుల ఇళ్లలో మీరు వెలుగును నింపిన వాళ్ళు అవుతారు. సో మీరు ఈ ప్రయత్నం చాలా బాగుంది అని చెప్పేసి అప్రిషియేట్ చేశారు. ఎగ్జాక్ట్లీ. సో నిజంగా ఈ వీడియోని దయచేసి ప్రభుత్వం చేరే వరకు షేర్ చేయండి, ప్రభుత్వ పెద్దలకు చేరే వరకు షేర్ చేయండి దయచేసి.